ఏంది తమ్ముడు, జెండా ఎగరేసినావా? లడ్డూలు పంచి పండగ చేసుకున్నావా? శానా మంచిది. కాని ఒక్క నిమిషం ఆగు. నాదొక చిన్న ప్రశ్న. నేను రాసిన రాజ్యాంగంలా ఓటు హక్కు ఆయుధం లెక్క ఇచ్చిన గదా, మరి మీరేం చేస్తున్నారు? క్వార్టర్ సీసాకు, నోటుకు దాన్ని అమ్ముకుంటున్నారు. చదువుకున్నోడికి కులువులేదు. ఊర్లల్లా ఇంకా కులాల లొల్లిపోలే. నేను కలలుగన్నది దీనికోసమేనా బిడ్డా? రాజ్యాంగం అంటే దండలేసి దండం పెట్టే ఫోటో గాదురా భాయ్, అది నీ బతుకు పుస్తకం. ఏంది చూస్తావ్? మార్పు పక్కోడు తెస్తాడనా? గట్ల రాదు. నీ హక్కుల కోసం నువ్వే కొట్లాడాలే. చదువుకో, ముందు జ్ఞానాన్ని సంపాదించు, రాజ్యాంగాన్ని అర్థం చేసుకో, సమీకరించు, నీలాగే ఆలోచించే 10 మందిని కలుపుకో, పోరాడు. బానిస బతుకులు మనకొద్దు. ప్రశ్నించేటోడే ఈ దేశానికి అసలైన నాయకుడు. ఈ రిపబ్లిక్ డే నాడు జెండా ఎగరేయడమే కాదు, గుండె మీద చెయ్యేసి చెప్పు, ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటా అని. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.